సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మనకు వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి చాలామంది అయితే ఎగ్జామ్ రాశారు కదా. సో దానికి సంబంధించి కీ అనేది రిలీజ్ అయితే అయింది. సో కొంతమందికి అయితే ఎవరికైతే డౌన్లోడ్ చేసుకోవడం తెలీదో, సో అసలు మీరు పాస్ అయ్యారో లేదో, ఎలిజిబులా కాదా అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీరు మార్క్స్ ఎన్ని కరెక్ట్ అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేశారు, ఎలా తెలుసుకోవాలనేది నేను పూర్తిగా చెప్తాను. సో ఎవరైతే వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో మీకు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరైతే అక్కడ నుంచి క్లిక్ చేసి సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ అప్లికేషన్ అయితే ఎప్పుడు పెట్టుకొని ఉంటారు కదా ఆల్రెడీ. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ చేసి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా మీది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ తర్వాత మంత్ ఎంటర్ చేయండి మీది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఉంటుంది కదా, ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే డేట్ మీద ఇట్లా సెలెక్ట్ డేట్ అని వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మంత్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇయర్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా 26/1/1990 అని కూడా ఇచ్చారు. చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చా అయితే ఫిల్ చేయండి. సో క్యాప్చా ఫిల్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే ఈ బటన్ మీద ఇట్లా క్లిక్ చేసేయండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు వచ్చేసి ఆప్షన్స్ వస్తాయి. సిటీ ఇంటిమేషన్ స్లిప్, క్యాండిడేట్ రెస్పాన్స్, అబ్జెక్షన్, హెల్ప్ డెస్క్ అని. సో మీరు ఈ క్యాండిడేట్ రెస్పాన్స్ మీద ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకైతే అసలు ఏం చూపేది ఇక్కడ. తర్వాత ఇక్కడ మీకు మీ రెస్పాన్స్ షీట్, మీరు ఎగ్జామ్ ఎలా రాశారు ఏంది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ ఉంది కదా, క్లిక్ హియర్ మీద. సో ఈ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఇట్లా వస్తుంది. సో పైన అయితే మీ ఫొటోస్ అవి అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కింద చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి. సో ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్లు ఇచ్చాడు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. సో గ్రీన్ కీ అంటే ఏంటంటే ఆ ఏ అనేది ఆప్షన్ ఉంది కదా, సో ఏ అనే ఆప్షన్ అయితే కరెక్ట్. సో ఇది వచ్చేసి వాళ్ళ త్రూ అయితే కరెక్ట్. సో మనం ఇక్కడ చూజ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ మనము. సో చూజ్ అన్ ఆప్షన్ 3. సో 3 కాబట్టి అంటే మనం థర్డ్ మీద క్లిక్ చేసాం కాబట్టి సో ఇది వచ్చేసి రాంగ్. ఈ క్వశ్చన్ అయితే రాంగ్ పోయింది. సో దీనికైతే రాంగ్ పోయిన వాటికి 1/3 మార్క్స్ అయితే తీసేస్తారు మార్క్స్ వచ్చిన దాంట్లో. సో ఇట్లా నెక్స్ట్ చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సో ఇది ఇచ్చేసారు కదా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి టిక్ మార్క్ ఇది వచ్చేసి యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ అంట. సో ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ ఫస్ట్ వన్ కాబట్టి సో ఇది వచ్చేసి కరెక్ట్ 1. సో ఇది వచ్చేసి 1 మార్కు. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ 1. ఇక్కడ మనం చూజ్ అన్ ఆప్షన్ చూసుకుంటే ఏంటంటే సో చూజ్ అన్ ఆప్షన్ వచ్చేసి 3. సో ఆన్సర్ వచ్చేసి కరెక్ట్. ఇక్కడ స్టేటస్ ఆన్సర్డ్ అని ఉంది చూడు. సో అది వచ్చేసి మనం ఆన్సర్ చేసినామని అర్థము. సో కొన్ని తెలియని వదిలిపెడతాం కదా మనం, కాబట్టి ఇదైతే థర్డ్ 1 అయితే కరెక్ట్ అంట. సో ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ వచ్చేసి ఏం ఆప్షన్ అనేది క్లిక్ చేయలేదు. సో కొంతమంది ఏంటంటే ఆన్సర్ తెలియదు కాబట్టి ఆన్సర్ అనేది వదిలేస్తారు కాబట్టి సో దానికైతే మార్క్స్ అనేది ఏం కట్ కావు. సో ఇలా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీ ఆన్సర్ షీట్. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఉంటే సో ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంట. సో చూజ్ అన్ ఆప్షన్ థర్డ్ ఆన్సరు. సో ఇది వచ్చేసి కరెక్ట్. సో ఇట్లా అన్ని క్వశ్చన్స్ అనేది మీకు సంబంధించినవి మీరు రాసినవి, అసలు మనం ఏం ఆన్సర్ టిక్ చేసాము, అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది సెకండ్, ఇక్కడ మనం చూజ్ అన్ ఆప్షన్ సెకండ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్. సో ఇట్లా మీరు మార్క్స్ కౌంట్ చేసుకోండి. సో ఎన్నైతే మీకు కరెక్ట్ వస్తాయో చూసుకోండి. ఇప్పుడు మనకి నార్మల్గా ఒక 100, 120 ఉన్నాయి అనుకోండి. సో దాంట్లో వచ్చేసి మీరు 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. దాంట్లో వచ్చేసి మీకు చూసుకుంటే 60 కరెక్ట్ అయినాయి అనుకోండి, ఇట్లా 60 క్వశ్చన్స్. సో 10 క్వశ్చన్స్ అనేది రాంగ్ పోయింది. సో 10 క్వశ్చన్స్ రాంగ్ పోయినాయి కాబట్టి ఈ 60 మార్క్స్లో అయితే మీకు మైనస్ అయితే చేస్తారు. సో 1 క్వశ్చన్స్కి వచ్చేసి 1/3 మార్క్ అనేది మైనస్ చేస్తారు. సో ఒకవేళ మీకు అనేది మీ ఆన్సర్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మొత్తం పైకి స్క్రోల్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ ప్రింట్ మీద క్లిక్ చేయండి. సో, చూడండి ఇక్కడ ప్రింట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో, మీరు క్లిక్ చేసిన తర్వాత మీకిలా అయితే వస్తుంది. సో, వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇవి ఏ4 షీట్ ఇక్కడ మనకి సెలక్షన్ ఉంది కదా! పేపర్ సైజ్‌లో వచ్చేసి లెటర్ ఉన్నది. సో, ఇక్కడ లెటర్ దగ్గర మనం తీసి ఏం చేస్తామంటే లెటర్ ఆప్షన్‌లో ఇక్కడ మనకు చూడండి ఏ4 ఉంటుంది కదా! ఐఎస్ఓ ఏ4. సో, ఏ4 మీద క్లిక్ చేసి సో, ఇట్లా మనకి 2 సైడా, 1 సైడా అనేది పెట్టుకొని ఇక్కడ పీడీఎఫ్ అని ఉన్నది కదా! సో, ఈ పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తే ఏందంటే మీ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ రెస్పాన్స్ షీట్ అనేది క్వెషన్స్ వచ్చినాయి, అసలు మనం ఏం రాసినామో, ఏం మిస్టేక్ పోయినాయి, సో, దీనికి సంబంధించి అసలు మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాడు ఏమేమి క్వెషన్స్ ఇస్తున్నాడు ఎగ్జామ్‌లో, మనం ఎలా ప్రిపేర్ అవుతే పాస్ అవుతాం అనేది మీరైతే మంచిగా ఈజీ తెలుసుకొని ఏ మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ అనేది రిపీట్ చేయకుండా మీరైతే జాగ్రత్త పడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.